రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. సో ఏసీబీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే న్యాయపరంగా ఎదుర్కొంటాం, దీంట్లో ఎటువంటి అవినీతి జరగలేదు, అసలు అవినీతి జరగనప్పుడు ఏసీబీ కేసు ఎందుకంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఈ మేరకు నిన్న చాలా సుదీర్ఘంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసలు ఫార్ములా ఈరస్ వ్యవహారంలో ఏం జరిగింది, ఎంత పారదర్శకంగా జరిగింది అనేది ఆయన సవివరంగా వివరించారు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా లీగల్ ప్రొసీజర్గా ఎదుర్కొంటాం, న్యాయపరంగా ఖచ్చితంగా ఈ కేసును ఎదుర్కొంటామని చెప్పారు. సో దాంట్లో భాగంగా హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఊరట లభించింది. ఈ నెల 30వ తారీఖు వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు తీర్పు ఆదేశం జారీ చేసింది. ఈ నెల 30 దాకా కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రేవంత్ ప్రభుత్వానికి చుక్కెదురైనట్టుగా భావించవచ్చు. ఫార్ములా ఈ కేసులో కోడిగుడ్డుపై ఈకలు పీకిన రేవంత్ సర్కార్కు హైకోర్టులో చుక్కెదురైంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు ఈ నెల 30 దాకా అరెస్టు చేయొద్దని ఆదేశించింది. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్పై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే కేటీఆర్పై కేసు నమోదు చేశారని తేల్చి చెప్పారు. కేటీఆర్పై ఏసీబీ తప్పుడు కేసు నమోదు చేసిందని, కేసులో నమోదైన సెక్షన్లు ఆయనకు వర్తించవన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్తో హైదరాబాద్కు ప్రయోజనం చేకూరిందని చెప్పారు. అగ్రిమెంట్ అయిన 14 నెలల తర్వాత కేసు నమోదు చేయడం చట్ట విరుద్ధమని కోర్టుకు వివరించారు. ఈ ఫార్ములా రేస్ నుంచి స్పాన్సర్లు తప్పించుకోవడం వల్లే హెచ్ఎండిఏ ద్వారా ఎఫ్ఈఓకు చెల్లింపులు జరిగాయన్నారు. ఫార్ములా ఈ రేస్ కోసం నిర్వాహకులకు నిధులు చెల్లిస్తే కేటీఆర్పై ఎందుకు కేసు పెట్టారని ప్రశ్నించారు. దీంట్లో కేటీఆర్ ఎక్కడ లబ్ధి పొందారని అడిగారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగితే ఎన్నికల కమిషన్ పరిశీలించాలి, కానీ ఏసీబీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ సంబంధించి హైకోర్టులో వాదనలు ముగిశాయి. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం కేటీఆర్ తరపున న్యాయస్థానానికి వాదనలు వినిపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే కేటీఆర్ పైన ఈ కేసు నమోదు చేశారని తేల్చి చెప్పారు. కేటీఆర్పై ఏసీబీ తప్పుడు కేసు నమోదు చేశారని, కేసులో నమోదైనటువంటి సెక్షన్లు కేటీఆర్కు వర్తించవని తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేస్తో హైదరాబాద్కు ప్రయోజనం చేకూరిందని చెప్పారు. అగ్రిమెంట్ అయిన 14 నెలల తర్వాత కేసు నమోదు చేయడం రాజకీయ కుట్ర అంటూ స్పష్టం చేశారు. ఈ ఫార్ములా రేస్ నుంచి స్పాన్సర్లు తప్పించుకోవడం వల్లే హెచ్ఎండిఏ ద్వారా ఎఫ్ఈఓకు చెల్లింపులు జరిగాయన్నారు. ఫార్ములా ఈ రేస్ కోసం నిర్వాహకులకు నిధులు చెల్లిస్తే కేటీఆర్పై ఎందుకు కేసు పెట్టారని ప్రశ్నించారు. దీంట్లో కేటీఆర్ ఎక్కడ లబ్ధి పొందారని అడిగారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగితే ఎన్నికల కమిషన్ పరిశీలించాలి, కానీ ఏసీబీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. 13(1)A, 409 సెక్షన్లు వర్తించవన్నారు.